హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ములక్కాడ పప్పు పులుసు చేద్దాం అనుకుంటున్నాను. సో ములక్కాడ పప్పు పులుసు చాలా చాలా బాగుంటుంది. సో టమాటోలు తరిగి పెట్టేసుకున్నాను, ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను, ఒక పెద్ద టమాటో, అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి పెట్టుకున్నాను. అలాగే ములక్కాడని నీళ్ళల్లో కొంచెం పసుపును ఉప్పు వేసేసి ఉడకబెట్టుకున్నాను. ఒక ఫుల్ ములక్కాడ వేసేసాను. సో ఇప్పుడు ఆవిరి ములాంచి మీకు కనిపించట్లేదు. సో ఇలా చేసేసాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, పెట్టేసుకున్నాను కొంచెం పసుపును ఉప్పు వేసేసి. ఇప్పుడు నేను ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి నేను ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాను. సో చూసేద్దాం రండి. సో నేను బాండి పెట్టేసుకున్నానండి. బాండి పెట్టేసుకుని నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. నేను పప్పు ఉడకబెట్టేసుకున్నాను, అలాగే చింతపండు రసం కూడా తీసి పెట్టేసుకున్నాను. ఆ చింతపండు రసంలోనే నేను పప్పు కలిపేశాను. ఆ పప్పులో నేను కొంచెం పసుపు వేసుకున్నాను, పచ్చిమిరపకాయలతో పాటు పెట్టుకున్నాను అనమాట. సో పచ్చిమిరపకాయలు అలాగే పసుపు వేసేసి నేను పప్పును ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేసి దాన్ని చేసేసాను. ఇప్పుడు ఆ పప్పుని అంటే ఆ పప్పులో కలిపేశాను, కరివేపాకుని కొత్తిమీరని పప్పులో కలిపేశాను ఉడికాక. ఇప్పుడు దాన్ని నేను చింతపండు రసంలో వేసేసాను. ఇప్పుడు ఒకసారి ఇలా వేయించుకోవాలండి. ఇలా ఒకసారి పచ్చిమిరపకాయలు ఒక్కసారి వేయాలి. మరీ డీప్ ఫ్రై అయిపోక్కర్లేదు, కొంచెం కలర్ మారితే చాలు. పప్పు పులుసు చాలా చాలా బాగుంటుంది. అది ఒక్కటి ఉంటే చాలు, ఇంకా అసలు అవసరం వేరేది అవసరమే లేదు. 2 సార్లు మనం పప్పు పులుసు అన్నం తినేసి మజ్జిగన్నమో లేదా పెరుగన్నమో కలిపేసుకొని తినేస్తే అయిపోతుంది. ఆవకాయ మాగాయలు ఎలాగో మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లమే లేదు. సో ఇప్పుడు పేలుతున్నాయండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ఒక్కసారి బాగా వేగాలి. అప్పుడే వెంటనే మనం టమాటో ముక్కలు వేయకూడదు. ఇవి ఒక్కసారి వేగాలి. ఇవి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. వేగిపోయండి, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసేసుకుందాం, అలాగే టమాటోలు వేసేసుకుందాం. నేను ఒక పెద్ద టమాటో తీసుకున్నానని చెప్పాను కదా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని స్కిప్ చేస్తున్నారు అందరూ. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి వంటలు వస్తూ ఉంటాయి కదా, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కదా నేను చేసేది. సో తప్పకుండా చూడండి, నలుగురికి షేర్ చేయండి. సో దట్ నా ఛానల్ నిలబడుతుంది. సో ఇది ఒక్కసారి మగ్గాలండి. ఒక్కసారి మగ్గిపోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ములక్కాడను వేసేద్దాం. మనం చేసేది ములక్కాడల పప్పు పులుసు కాబట్టి మనం ఎక్కువ ములక్కాడలు వేసుకోవాలి. ఇంకా నేను సొరకాయ కానీ క్యారెట్ కానీ ఏమీ వేయట్లేదు, జస్ట్ ములక్కాడలతో చేసినాం కాబట్టి మొత్తం ములక్కాడ, టమాటో, ఉల్లిపాయ అంతే, ఇంకేం వేయకూడదు. లేదా మామూలుగా మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు అలాంటివి అయితే మనం అన్ని ముక్కలు కలిపి వేసుకుంటాం. ఇదైతే అలా అక్కర్లేదు, ఓన్లీ ములక్కాడతో చేసేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నేను ములక్కాడ నీళ్ళు కూడా కొంచెం పోసేస్తాను, సో దట్ ఇంక ఉడుకుతుంది. అందులో ఉన్న ములక్కాడ కూడా పడిపోయింది. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కాబట్టి నేను పప్పు పులుసు, నేను ఏదైతే చింతపండు రసంలో పప్పు పెట్టుకున్నానో అది కూడా వేసేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పు పులుసు మాత్రం అద్రిపోతుంది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఇది ఇప్పుడు బాగా మరగాలి. బాగా మరిగితే కానీ మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళలేము. సో ఇది బాగా మరిగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మరిగిపోతుందండి, బాగా మరిగిపోతుంది. ఇలాగే డైల్యూట్గానే ఉంటుంది, మరీ చిక్కగా సాంబార్ లాగా ఉండదు. పప్పు పులుసు అంటేనే ఇలా డైల్యూట్గా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు, మాకు రుచికి తగినంత మేము వేసేసుకుందాం. అలాగే పప్పు పులుసు కాబట్టి కొంచెం పంచదార, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆవాలు మెంతుల పొడి కొంచెం, అలాగే కొంచెం సాంబార్ పొడి వేసేసి పూర్తిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను పోపు వేసేస్తానండి. నేను పోపుకి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక్కసారి వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు ఇంగు వేస్తున్నాను. ఒక్క నిమిషం అండి, ఇంగు పడట్లేదు. చూసారు కదండి,
ఇంగు వేసేసినాను. ఇందాక ఓపెన్ చేసి ఉన్నా, అది కొంచెం మూసుకుపోయిందన్నమాట. ఇంగు ఎక్కువ వేసుకోవాలండి పప్పు పులుసు కానీ, పప్పులో కానీ, పచ్చళ్ళల్లో కానీ, సాంబార్లో కానీ ఎక్కువ వేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఎప్పుడూ చెప్పినట్టు ఎండు కారం ఒక 1/2 స్పూన్ వేసేసుకుని ఇలాగా రెడీ చేసి పెట్టేసుకుంటే అది మనం పప్పు పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఇంకా వేరే కారం వేయక్కర్లేదు. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి, ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇందులో వేసిన కారం సరిపోతుంది. సో ఇంగు పోపు ఎక్కువ పెట్టుకోండి. చక్కగా వెల్లుల్లిపాయలు వేసుకుని పోపు వేసుకుని ఇలాగే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా 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 ములక్కాడ సాంబార్ కదా, పప్పు పులుసు అదిరిపోతుంది. ఎంత అదిరిపోతుందో నేను చెప్పలేను. లాస్ట్లో మాత్రం కొంచెం కరివేపాకు, అలాగే ఎక్కువ కొత్తిమీర, తప్పకుండా కొత్తిమీర తెప్పించుకుని మరీ పప్పు పులుసు పెట్టుకోండి. ఇలా చేసేసుకోండి. అంతేనండి, అయిపోయింది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ పప్పు పులుసు అండి. ములక్కాళ్ళతో హ్యాపీగా ఎంతైనా తినేయచ్చు. 2 సార్లు తినేయచ్చు. దాని తర్వాత ఆవకాయ అన్నం ఏదో కలిపేసుకుని తర్వాత పెరుగన్నం తినేయచ్చు. అప్పుడాలు మాత్రం నంచుకోండి. మీ ఇంట్లో ఏముంటే అవి నంచుకుని తినండి. అద్దరిపోతుంది పప్పు పులుసు మాత్రం. ఇది ఒక్క నిమిషం మరిగాక నేను బంద్ చేసేస్తాను. సో మీరు కూడా ఇలాగే చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా 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 బాగుంటుంది పప్పు పులుసు. ములక్కాడ పప్పు పులుసు మాత్రం అద్దరిపోతుంది. చూస్తున్నారు కదా, దీని టెక్స్చర్ చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.